ధనుస్సు రాశిలో జన్మించిన వారు 2015 నుండి 2023 వరకు అంటే 7.5 సంవత్సరాల పాటు శని ప్రభావంతో చాలా బాధలు పడ్డారు. అంటే 7.5 సంవత్సరాలు కష్టాలు ఉన్నాయని కాదండి, కరెక్ట్గా 2.5 సంవత్సరాలు. శని భగవానుడు ఎప్పుడైతే మొదటి ఇంట్లోకి అడుగు పెట్టాడో అప్పటి నుండి కూడా ధనుస్సు రాశి వారు ఎక్కువగా కష్టాలను పడ్డారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, ముఖ్యంగా మానసికంగా బాగా ఇబ్బంది పడ్డారండి. 2023 వరకు కూడా ఈ ప్రభావం అనేది ధనుస్సు రాశి వారి పైన ఉంది. మంచి చేద్దామని వెళ్ళినా సరే చెడు ఎదురవటం వల్ల మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారటం ప్రారంభమవుతున్నాయండి. ప్రస్తుతం శని భగవానుడు 3వ ఇంటి పైన సంచారం చేస్తున్నాడు. అంటే కుంభరాశిలో ఉన్నాడు, మీ 3వ ఇంట్లో ఉన్నాడు. 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు ఆ రాశిలోనే ఉంటాడు. దానివల్ల మీ పైన అనుకూల ప్రభావం ఉంటుందా లేక ప్రతికూల ప్రభావం ఉంటుందా అంటే అనుకూల ప్రభావమే అని చెప్పవచ్చండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. నెమ్మదిగా స్థిరంగా వృద్ధి ఉంటుంది. ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం అనుకూలమే అని చెప్పవచ్చండి. మే 1వ తారీఖు వరకు బృహస్పతితో పాటు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల రాజయోగాన్ని చూస్తారు ధనుస్సు రాశి వారు. శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేసుకునే ఒప్పందాలు కూడా లాభదాయకంగా ఉంటాయండి. అంటే బిజినెస్ చేస్తున్న వారికి కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీరు పనిచేస్తున్న రంగంలో ఉన్న ప్రముఖులను కానీ అనుభవజ్ఞులను కలవటం కానీ వారి సలహాలు సూచనలు స్వీకరించటం కానీ చేస్తారు. దీనివలన వ్యాపారంలో ధనుస్సు రాశి వారు బాగా అభివృద్ధి చెందుతారండి. ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. 2023 సంవత్సరం వరకు ధనుస్సు రాశి వారు పడిన కష్టానికి ప్రస్తుతం ప్రతిఫలాన్ని పొందుతారండి. ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అలాగే పనిలో కూడా మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నిజాయితీతో ఉంటారు. మీ నిజాయితీ వల్ల మీకు మంచి పేరు లభించడమే కాకుండా గుర్తింపు కూడా వస్తుందండి. ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే సమయాలు అయితే ఈ సంవత్సరంలో చాలా తక్కువ అండి. ఈ సంవత్సరం అనే కాదు, శని భగవానుడు కుంభరాశిలో ఉన్నంత కాలం కూడా ధనుస్సు రాశి వారికి ఎబో యావరేజ్గా ఉంటుందండి. అంటే 80% అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు కానీ ఆచరణ కానీ సరైన విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక నష్టాలు అనేవి ధనుస్సు రాశి వారికి చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిదండి. ఎప్పటి వరకు అంటే 2025 మార్చ్ 28వ తారీఖు వరకు. కుటుంబంలో సమస్యలు వచ్చినా సరే తొందరగానే సమసిపోతాయి. మీ తోబుట్టువుల అభివృద్ధికి మీరే కారణమవుతారు. మీ తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి. 2023 వరకు మీరు ఎవరితో అయితే గొడవ పడతారో లేదా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే తిరిగి మీతో మాట్లాడటం జరుగుతుంది. శని భగవానుడి యొక్క దృష్టి అనేది 5వ ఇంటి పైన 9వ ఇంటి పైన ఉంటుంది. కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలోనూ అలాగే పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ విషయంలో మాత్రం ధనుస్సు రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. శని గోచారం అనుకూలంగా ఉంది, కానీ పిల్లల ఆరోగ్య విషయంలో పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుస్సు రాశి వారి ఆరోగ్యం అయితే బాగానే ఉంటుందండి. అలాగే శని భగవానుడు కొంతసేపు పక్కన పెడితే గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటి పైన ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మానసికంగా కూడా ధనుస్సు రాశి వారు ఉత్సాహంగా ఉండగలుగుతారు. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉంది. కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
అయితే మధ్య మధ్యలో మిగిలిన గ్రహాల యొక్క అననుకూలత వల్ల ఆటంకాలు వస్తాయి. కాబట్టి ధనుసు రాశి వారు వాటికి కుంగిపోకుండా శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు అని గుర్తుంచుకుని మీ ప్రయత్నాలు వేటిని కూడా ఆపవద్దండి. మానసికంగా డేలా పడిపోవద్దు. ఖచ్చితంగా ఎవరైతే ధనుసు రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో శని యొక్క అనుకూల ప్రభావం వల్ల తప్పకుండా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మీరు పడిన శ్రమకైతే మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది. 2025 మార్చి 28వ తారీఖు వరకు కూడా శని భగవానుడు ఒక రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ అప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాడండి. గతంలో మీకు చెడు చేసిన శనే ఇప్పుడు మీకు మంచి చేస్తాడు. కాబట్టి ధనస్సు రాశి వారు ఏ సమంతా కూడా భయపడవలసిన అవసరం లేదు. అయితే ప్రయాణాలు అయితే ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంటుందండి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు సహకరిస్తారు. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కెరీర్లో కూడా గొప్ప అవకాశాలను పొందుతారు, గొప్ప విజయాలను సాధిస్తారు. అయితే అనుకూల ప్రభావం అనేది వెంటనే ఉండదండి. క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. కెరీర్ పరంగా కూడా ధనుస్సు రాశి వారు పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు కూడా కోరుకున్న బదిలీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఏం ప్రయత్నించినా సరే ధనుస్సు రాశి వారు విజయం సాధించే అవకాశాలు 90% ఉంటాయండి. మీ 3వ ఇంటి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది, అలాగే 5వ ఇంటి పైన బృహస్పతి యొక్క ప్రభావం ఉంది. కాబట్టి మీ జాతకం అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. కెరీర్లోనూ, ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా కూడా ధనుస్సు రాశి వారు గతం కంటే చాలా ఎక్కువ రెట్ల సంతోషంగా ఉండగలుగుతారండి. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారు ఎవరైతే కొత్త ఇంటి కలలు కంటున్నారో లేదా కొత్త ఇంటికి మారదామని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. ఎప్పటి వరకు అంటే 2025 మార్చి వరకు కూడా ధనుస్సు రాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయండి. సెక్యులేషన్ విషయంలో, ట్రేడింగ్ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మీ కుటుంబంకి, సమాజంలో కూడా మంచి పేరు లభిస్తుందండి. ఏప్రిల్ మాసం తర్వాత నుండి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి. అంటే ఎబో యావరేజ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. శని భగవానుడి సమయంలో మీకు అదృష్టాన్ని అయితే అందిస్తాడండి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించగలుగుతారు. కాబట్టి ధనుస్సు రాశి వారు గమనించవలసింది ఏంటంటే ప్రస్తుతం శని భగవానుడు ఉన్న పొజిషన్ అనేది మీకు అనుకూలమేనండి. కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే భవిష్యత్తులో శని భగవానుడి యొక్క ప్రభావం మళ్ళీ మీ పైన ఎప్పుడు ఉంటుందంటే అర్ధాష్టమ శని జరిగేటప్పుడు అండి. ఎప్పటి నుండి అంటే 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు, మళ్ళీ 2027 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2028 ఫిబ్రవరి 23వ తారీఖు వరకు, అంటే 2.5 సంవత్సరాల పాటు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఈ ధనుస్సు రాశి వారి పైన పడుతుంది. ఆ సమయంలో మీరు కొన్ని చెడు ఫలితాలను అయితే ఎదుర్కొంటారు. ఎలాంటి ఫలితాలంటే ఆ సమయంలో ఇతరులకు సహాయం చేయటం మంచిదైనప్పటికీ కూడా ఎక్కువ ప్రమేయం ఉండటం వల్ల ఇతరులకు సహాయం చేద్దాము అని వెళ్ళి అంటే మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయండి. ఎదురు దెబ్బలు తగులుతాయి. మంచి చేద్దామని వెళ్తే అవమానాలు పడవలసి వస్తుంది. ఆ సమయంలో ఆరోపణలకు, తగాదాలకు కూడా చాలా వరకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశాలు, వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితులపైన, బంధువులపైన విశ్వాసాన్ని కోల్పోతారు. వాహనాలు కానీ, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా, అమ్మే విషయంలో కూడా సమస్యలు సూచించబడుతున్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి కాలం అయినప్పటికీ కూడా పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల అండి. 2025 మార్చి 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు, మళ్ళీ 2027 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2028 ఫిబ్రవరి 23వ తారీఖు వరకు
ఈ ధనుసు రాశి జాతకుల పైన అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పడుతుందండి. కాబట్టి కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. మళ్ళీ మీ పైన అష్టమ శని యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుందంటే 2034 జూలై 13వ తారీఖు నుండి 2036 ఆగస్టు 27వ తారీఖు వరకు, అంటే ఈ 2.5 సంవత్సరాలు భవిష్యత్తులో అండి. ఇది నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్త పడతారని మాత్రమే, మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం మాత్రం కాదండి. భవిష్యత్తులో ఈ సమయంలో జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఈ సమయం ముందే మంచి పనులు కానీ ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నా, కెరీర్ పరంగా స్థిరపడాల్సి ఉన్నా అవన్నీ ముందే చూసుకుంటారని మాత్రమే నేను చెప్తున్నాను. 2034 జులై నుండి 2036 ఆగస్టు వరకు, అంటే 2.5 సంవత్సరాల పాటు అష్టమ శని యొక్క ప్రభావం అనేది ధనుసు రాశి వారి పైన పడుతుంది. అంటే శని భగవానుడు మీ రాశి నుండి 8వ ఇంట్లో 2.5 సంవత్సరాల పాటు సంచరించనున్నాడు. ఆ సమయంలో కూడా మీ జీవితంలో అనేక మార్పులు ఉండబోతున్నాయండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కెరీర్ వారీగా కూడా కొంచెం కఠిన పరిస్థితులు ఉంటాయి. కెరీర్లో ఆకస్మిక బదిలీలు అవటం కానీ, ఆకస్మిక మార్పులు జరగటం కానీ, కెరీర్లో కొన్ని నష్టాలను చవి చూడవలసి రావటం కానీ జరుగుతుంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని జరుగుతున్నప్పుడు ఎప్పటి నుండి అంటే 2034 నుండి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ధనుసు రాశి వారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండవచ్చు. మళ్ళీ భవిష్యత్తులో ధనుసు రాశి వారి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుందంటే, ఈ ఏలినాటి శని అనేది మనుషుల పైన 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 7.5 సంవత్సరాలను 3 దశలుగా విభజిస్తారు. మొదటి 2.5 సంవత్సరాలు అంటే శని భగవానుడు ఎప్పుడైతే 12వ ఇంట్లోకి అడుగు పెడతాడో అప్పటి నుండి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఆ జాతకుల పైన పడుతుందండి. 2.5 సంవత్సరాలు ఒక దశ, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు అంటే శని భగవానుడు మొదటి ఇంట్లో ఉన్నంత కాలం, మీ రాశిలోనే ఉన్నంత కాలం 2వ దశ అనేది జరుగుతుందండి. చివరి 2.5 సంవత్సరాలు 3వ దశ, అప్పుడు శని భగవానుడు మీ 2వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే ప్రతి రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. 12వ ఇంట్లోకి ఎప్పుడైతే శని భగవానుడు అడుగు పెడతాడో అప్పటి నుండి సాడేసతి శని కాలం అనేది మొదలవుతుంది. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఆ రాశి వారి పైన పడుతుంది. 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎక్కువగా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి, నెగిటివ్ రిజల్ట్స్ అనేవి 2వ ఫేజ్ లో ఉంటాయండి. శని భగవానుడు ఎప్పుడైతే మీ రాశిలోకి అడుగు పెడతాడో ఆ ఫేజ్ లో మాత్రం, ఆ 2.5 సంవత్సరాలు మాత్రం చాలా ఎక్కువ ప్రభావం అనేది ఆ జాతకుల పైన ఉంటుంది. నేనేమి ఇది కొత్తగా చెప్పేది కాదండి. 2023 వరకు ధనుసు రాశి వారు అనుభవించిందే. అదే మళ్ళీ 2043లో అనుభవించాల్సి ఉంటుంది. 2043 డిసెంబర్ 11వ తారీఖు నుండి 2052 ఫిబ్రవరి 24వ తారీఖు వరకు, అంటే ఈ 7.5 సంవత్సరాల పాటు శని యొక్క ప్రభావం అనేది మళ్ళీ ధనుసు రాశి వారి పైన పడుతుంది. ఈ సాడేసతి కాలంలో మీ కెరీర్ పైన, ముఖ్యంగా మీ మనసు పైన ప్రభావం చూపుతాడండి. వివాదాలకు, వాదనల్లో కూడా పాల్గొనకూడదు. ఈ సమయంలో ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, మీ సమయం దుర్వినియోగం అవటం కానీ, అంటే మీ టైం వేస్ట్ కావటం కానీ, ఆర్థిక నష్టాలను చవి చూడవలసి రావటం కానీ, ఆరోగ్య నష్టం కానీ, వ్యాపార నష్టం కానీ, మీ భార్యతో కానీ భర్తతో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం కానీ, పిల్లలు మీ మాట వినకపోవటం కానీ, శత్రువుల చేతిలో ఓటమి ఎదుర్కోవాల్సి రావటం కానీ జరుగుతుందండి. 2015 నుంచి 2023 వరకు ధనుసు రాశి వారు ఆల్రెడీ ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని అనుభవించిన వాళ్ళే. మళ్ళీ ఎప్పుడంటే 2043 అని చెప్తున్నానండి. 2043 వరకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ధనుసు రాశి వారి పైన ఉండదు. అయితే ప్రస్తుతం 2024లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, శని భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహు మీకు అనుకూలించట్లేదండి. కాబట్టి ప్రతి శనివారం కూడా రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, రాహు మంత్ర జపం చేయటం కానీ మంచిది. కాబట్టి మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ధనుసు రాశి వారు ఇప్పట్లో బాధపడవలసిన అవసరం లేదండి. ప్రస్తుతం శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంది. చెడు ప్రభావం అనేది మీ పైన లేదు. 80% పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి.
కేవలం 20%, మిగిలిన గ్రహాలను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే 20% మాత్రమే మధ్య మధ్యలో అడ్డంకులు రావటం, ఆటంకాలు రావటం జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వారు భయపడవలసిన అవసరమే లేదు. 2023 వరకు మీరు పడవలసిన కష్టాలన్నీ కూడా అనుభవించేశారు. కాబట్టి 2024 సంవత్సరంలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి.